సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ మాసం 2వ తారీఖున కుజగ్రహము కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తుంది. ఈ మీనరాశిలో ఇదివరకే 2025 మార్చి నుంచి శని భగవానుడు సంచరిస్తున్నాడు. ఇప్పుడు కుజుడు శని కలయిక జరుగుతోంది. ఈ యోగం అన్నటువంటిది, కుజశనుల యొక్క యోగం, సంయోగం అన్నటువంటిది అంత మంచి ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఆయన ఏప్రిల్ నెల 14 వరకు మీనరాశిలో ఉండి ఆ తర్వాత మేషరాశిలోని ప్రవేశిస్తాడు. బుధగ్రహము ఈ నెల 10వ తారీఖున మీనరాశిలోనికి ప్రవేశిస్తుంది. 2026 ఏప్రిల్ 30 వరకు మీనరాశిలో ఉండి ఆ తర్వాత మేషరాశిలోనికి బుధగ్రహం సంచారం కొనసాగిస్తుంది. అంటే రవి, కుజ, బుధ, శని 4 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఏప్రిల్ 14న రవి గ్రహము మీనరాశి నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోతుంది. ఏప్రిల్ నెల 30వ తారీఖున బుధగ్రహము మీనరాశి నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోతుంది. మే నెల 11 వరకు కుజుడు, శని మాత్రమే మీనరాశిలో సంచారం కొనసాగిస్తారు. కుజగ్రహము మే నెల 11న మేషరాశిలోనికి ప్రవేశిస్తుంది. ఈ రకమైనటువంటి గ్రహాల యొక్క మార్పు వల్ల 2026 ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 2026 మే 11వ తారీఖు వరకు కుజుడు, శని మాత్రం 40 రోజులు తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ కుజ శనుల యొక్క సంయోగము, ఈ యోగం అన్నటువంటిది అంత మంచి ఫలితాలను ఇవ్వదు. ఇదివరకు మనకు గతంలో కరోనా వచ్చినప్పుడు మకర రాశిలో కుజశనులు కలయిక వల్ల మనం ఎటువంటి అవరోధాలని, ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు. అంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితులు కనపడడం లేదు. కానీ కొన్ని సమస్యలు మాత్రం మనము సామాజికంగా ఎదుర్కొంటాం. సామాజిక పరంగా వాహన సమస్యలు, వాహన ప్రమాదాలు, పెట్రోలు, డీజిల్ సమస్య, గ్యాస్ సమస్య ఉంటుంది. ఇప్పుడు ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధాల కారణంగా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడ్డం, అక్కడ ఉన్నటువంటి భారతదేశ సభ్యులు కానీ లేక భారతదేశానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు కానీ ఇతర సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంది. చాలా ధరలు పెరిగిపోయేటువంటి ప్రమాదం కూడా మనకు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల యొక్క ఫలితాలు వ్యక్తిగతంగా ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ 2026 ఏప్రిల్ నెల 2వ తారీఖు నుంచి మే 11 వరకు ఈ 40 రోజుల కాలంలో మీనరాశిలో కుజుడు, శని కలయడం వల్ల మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈ మేషరాశి వారికి ఈ కుజగ్రహము జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి, అలాగే శని భగవానుడు దశమాధిపతి, లాభాధిపతి. ఇటువంటి 2 గ్రహాలు కీలక పాత్ర వహించేటువంటి ఈ 2 గ్రహాలు కూడా వ్యయములో 12వ ఇంట మేషరాశి వారికి అవి తమ యొక్క సంచారాన్ని, తమ యొక్క సంయోగాన్ని కొనసాగించడం వల్ల ఈ 40 రోజుల కాలంలో తప్పనిసరిగా వీరికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి విషయాల్లో భూ వివాదాలు కానీ, భూములు కొనడం వల్ల నష్టపోవడం కానీ, అమ్మడం వల్ల నష్టపోవడం కానీ, ఏదైనా కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం కానీ, లేకపోతే వాహనాలు రిపేర్లకు రావడం, వాహన సమస్యలు, పెట్రోలు, డీజిలు, గ్యాస్ వల్ల సమస్యలు, ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి ప్రమాదం మేషరాశి వారికి కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణం, ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం, అలాగే ఇంటా బయట కూడా పనిభారం పెరగడం, పనివారి సహకార లోపం, వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి ఇబ్బందులు, ఉద్యోగస్తులకి ఇంటా బయట పని ఒత్తిడి అధికం కావడం, సమయానికి అనుగుణంగా సౌకర్యాలు అందుకోలేకపోవడం, అసౌకర్యాలని, కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి మేషరాశి వారికి ఈ కుజ శనులు 12వ ఇంట సంచారం కొనసాగించడం వల్ల ఏర్పడుతుంది. తప్పనిసరిగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు దర్శించుకొని ఆయనకు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, అలాగే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం, బిల్వాష్టకం చదువుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం, శనివారం రోజు వయోవృద్ధులకు ఏదైనా ఆహార పానీయాలు అందించడం, ఎర్ర కందిపప్పుని కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల ఈ కుజశనుల దోషం 12వ ఇంట ఉండేటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
2026 ఏప్రిల్ నెల 2వ తారీఖు నుంచి మే నెల 11 వరకు ఈ మీనరాశిలో కుజ శనుల యొక్క కలయిక సంచారం కొనసాగించడం వల్ల వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈ 40 రోజుల కాలంలో వృషభ రాశి వారికి 11వ భావంలో ఈ కుజ శనుల కలయిక కలుగుతోంది కనుక అది లాభభావం కనుక వీరికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారు ఎవరైనా నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ, లేకపోతే ఉన్న వాహనం ఏదైనా రిపేర్ అయితే దాన్ని మరమ్మతులు చేసుకొని దాన్ని మంచిగా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. భూములు కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకాల వల్ల కానీ లాభాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు సరిదిద్దుకోగలుగుతారు, చక్కదిద్దుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు తెచ్చుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి ఈ వృషభ రాశి వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. అలాగే ఇంట బయట కూడా వారికి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఏవైనా రుణాలు ఉంటే అవి వారికి చేతికి అందేటువంటి పరిస్థితి, బ్యాంకు లావాదేవీలు కానీ, ధనానికి సంబంధించిన విషయాలంతా కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా వృషభ రాశి వారికి ఈ కుజశనుల కలయిక 2026 ఏప్రిల్ నెల 2 నుంచి మే నెల 11 వరకు ఈ 40 రోజుల కాలంలో చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకునేటువంటి పరిస్థితి ఈ వృషభ రాశి వారికి కనిపిస్తుంది. కనుక వృషభ రాశి వారికి ఈ కుజశనుల కలయిక లాభభావంలో సంచరిస్తున్నారు కనుక మంచి లాభాలను ఇస్తుంది కనుక మీరు ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం లేదు. మిథున రాశి వారికి 2026 ఏప్రిల్ నెల 2 నుంచి మే 11 వరకు ఉన్న ఈ 40 రోజుల కాలంలో, అనగా మీనరాశిలో కుజుడు శని సంచరించేటువంటి ఈ 40 రోజుల కాలంలో దశమ భావములో ఇటువంటి సంయోగం జరుగుతోంది కనుక, కుజ శని యోగం ముందుకు వెళ్తోంది కనుక, సంచారం కొనసాగుతోంది కనుక వీరికి 60 నుంచి 70% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సహజంగా మిథున రాశి వారికి పోటీ ప్రపంచంలో, అనగా కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూల్లో కానీ, లేకపోతే పరీక్షల్లో కానీ వారు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అనగా కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి, తీర్పులు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఏదైనా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి భూ వివాదాలు ఏవైనా ఉంటే వాటి నుంచి కూడా వారు పరిష్కరించుకుంటారు. పాత వాహనాలని అమ్మేసి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే భూములు కొనడం వల్ల, అమ్మకం వల్ల కూడా మంచి లాభాలను పొందగలుగుతారు. అలాగే ఈ మిథున రాశి వారికి పనివారి సహకారం బాగుంటుంది. పని విపరీతంగా ఉంటుంది. ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుకోగలుగుతారు. కొంతమంది రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగంలో వీరి మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయము, మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మిథున రాశి వారు ఈ 40 రోజుల కాలంలో, అనగా మీనరాశిలో కుజశనులు సంచరించేటువంటి ఈ మే 11 వరకు ఉన్నటువంటి ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు ఉండేటువంటి ఈ 40 రోజుల కాలంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. పనివారి సహకారం వల్ల చాలా పనులు వారు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో ఉండే వారికి అధిక లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి మంచి అవకాశాలు, ఆదాయము పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ 2026 ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11 వరకు గల ఈ 40 రోజుల కాలంలో కర్కాటక రాశి వారికి ఇది భాగ్యభావంలో జరుగుతుంది కనుక మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు భాగ్యభావంలో సంచరించడం వల్ల సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో శుభవార్తలు కానీ, లాభాలు కానీ వీరు అందుకుంటారు. సంతానం విషయంలో ఖర్చులు పెరిగేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. అలాగే సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో వీరి మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వీరు మాట్లాడేటువంటి మాటల్ని వారు అపార్థం చేసుకొని తద్వారా మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం బాగా పెరిగిపోతుంది. ఒక్కోసారి పనిభారం అధికం కావడం వల్ల వీరు శారీరకమైనటువంటి శ్రమకు, అలసటకు గురవుతారు. ఎంతటి పని చేసినప్పటికీ దానికి తగిన ఫలితాన్ని మాత్రం ఇప్పటికీ కాకపోయినా ఎప్పటికైనా వారు పొందేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో ఒక్కోసారి అనుకున్నటువంటి వారి ఉత్పత్తులకు ధరలు పెరగడం, ఆ రకంగా వారు మంచి లాభాలు అందుకుంటారు. ఒక్కోసారి ఆ ధరలన్నీ కూడా వెంటనే తారుమారైపోయి అవి తగ్గిపోవడం వల్ల నష్టాలు వచ్చేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఒక వారం బాగుంటే ఒక వారం బాగలేదు అన్న భావనతో ఈ కర్కాటక రాశి వారు ఈ 40 రోజుల కాలం గడుపుతారు. కొన్ని సందర్భాల్లో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడి అప్పులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులు కూడా వారు తీర్చుకొని
ఆ రుణ బాధల నుంచి కూడా విముక్తి పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కానీ, వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ, కొన్ని యూనిఫామ్ సంబంధించిన ఉద్యోగాల్లో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారు తప్పనిసరిగా శని భగవానునికి దర్శించుకోవడం, శని భగవానుడికి శనివారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, అవకాశం లేని వారు కనీసం శనివారం రోజు ఆంజనేయ స్వామిని సందర్శించి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించడం, అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకాలు చదువుకోవడం, ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి అష్టమ భావములు ఈ కుజశనుల కలయిక జరుగుతోంది కనుక పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తుంది. ఈ సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు అష్టమ భావంలో సంచరించడం వల్ల కుటుంబంలో ఒక రకమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సంతానంతో కానీ, తల్లిదండ్రులతో కానీ మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారాలు నష్టపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అలాగే తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రితో వివాదాలు రావడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు ఈ 40 రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మౌనంగా ఉండడం అన్నటువంటిది చాలా మంచి సూచనగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు గల ఈ 40 రోజుల కాలాన్ని గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఏదైనా వారు లావాదేవీలు, భూముల అమ్మకాలు కానీ, లేకపోతే భూములు కొనుగోలు లాంటివి చేయడం వల్ల నష్టపోవడం కానీ, వివాదాల్లో ఇరుక్కోవడం కానీ, ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఈ సింహరాశి వారికి పనివారి సహకార లోపం ఉండదు. అధికంగా వర్షాలు, అనవసర సమయంలో అధిక వర్షాలు పడి వడగండ్ల వల్ల పంట నష్టపోవడం కానీ, లేకపోతే ప్రమాదాలు రావడం కానీ, అగ్ని ప్రమాదాలు ఏర్పడడం కానీ, వాహన ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ కుజశనుల కలయిక ఏప్రిల్ 2 నుంచి మే నెల 11 వరకు ఈ 40 రోజుల కాలంలో చాలా వరకు వీరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. మనస్పర్ధలు వస్తాయి, నష్టం జరుగుతుంది, నిందలు పడతారు, ఇటువంటి కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటారు. వీరి మీద కొన్ని కేసులు కూడా పడడానికి, అనగా పోలీస్ కేసులు లాంటివి రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. తప్పనిసరిగా సింహరాశి వారు ఈ 40 రోజుల కాలానికి గాను వీరు ఏదైనా బాగా పేరున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తిరుత్తని కానీ, లేకపోతే స్వామిమలై కానీ, పళని కానీ, ఇటువంటి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళి స్వామివారిని సందర్శించి ఒకరోజు ఆ స్వామివారి పరిసరాల్లో నిద్ర చేసి రావడం అన్నటువంటిది ఈ కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ సింహరాశి వారు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారు అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి శనేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం, అక్కడ స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, గోవులకు ఆహార పానీయాలు అందించడం, వయోవృద్ధులకు చేతనైనంత వరకు నల్ల ద్రాక్షను దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం, ఇటువంటి పరిహారాలు నిర్వర్తించుకుంటూ సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల సింహరాశి వారు కొంతవరకు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి, వచ్చేటువంటి ఈ దుష్ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. కన్యా రాశి వారికి సప్తమ భావములో ఈ కుజశనుల కలయిక జరుగుతోంది కనుక మీనరాశిలో కుజుడు శని 40 రోజులు వారు కలిసి సంచారం కొనసాగిస్తున్నారు. ఈ కన్యారాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి వాడు ఈ కుజుడు గనక జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనగా జనాలు వీరికి సహకరించరు. వీరి కింద పనిచేసే ఉద్యోగులు కానీ, వీరికంటే వయసురీత్యా చిన్నవారైనటువంటి సోదరీమణుల నుంచి వీరికి పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది. అలాగే ఈ కన్యారాశి వారికి అనుకోకుండా వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల్లో మనస్పర్ధలు, గొడవలు రావడానికి, వివాదాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో వారు గొడవలు పడడానికి, కలహాలు పడడానికి అవకాశం కనిపిస్తుంది. భార్యతో కానీ, భర్తతో కానీ, లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ వీరికి మనస్పర్ధలు వస్తాయి. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతానము చెడు మార్గంలో ప్రయాణించడం, తద్వారా వారు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు తెచ్చుకోవడం, తల్లిదండ్రులుగా బిడ్డల యొక్క సమస్యలను వీరు ఎదుర్కోలేక బాధపడేటువంటి సందర్భాలు బాగా కనిపిస్తుంది. అలాగే ఆత్మీయులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి ఎవరైనా ఈ కన్యారాశి వారు ఉంటే ఈ 40 రోజుల కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచితూసి ఎటువంటి లావాదేవీలైనా చేయాలా వద్దా అన్నట్టు దాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు. వాహనాలు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు అమ్మడం కానీ ఈ సమయంలో అంత మంచిది కాదు. అలాగే భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ
కన్యా రాశి వారు ఈ 40 రోజుల కాలంలో ఆ పనులను వాయిదా వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వీరు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామిని ప్రతినిత్యం దర్శించుకోవడం, స్వామివారికి సంబంధించినటువంటి తమలపాకుల పూజ కానీ, సింధూర పూజ కానీ, పడమాల పూజ కానీ నిర్వర్తించడం, అలాగే సుందరకాండ పారాయణం చేసుకోవడం, అలాగే వయోవృద్ధులకు చేతనైనంత వరకు వైద్య సహాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ కన్యారాశి వారు కొంతవరకు ఈ 40 రోజుల కాలంలో వచ్చేటువంటి కుజశనుల యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారు, ఈ తులారాశి వారికి షష్టమ భావములో అనగా మీనరాశిలో కుజుడు శని కలిసి 40 రోజులు తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అనగా 2026 ఏప్రిల్ 2 నుంచి మే నెల 11 వరకు ఉన్న ఈ 40 రోజుల కాలంలో కుజుడు శని కలయడం వల్ల, వారి యొక్క కలయికతో పాటు సంచారాన్ని కొనసాగించడం వల్ల తులారాశి వారికి అది షష్టమ భావం కావడం వల్ల కుజశనుల యొక్క కలయిక వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా తులారాశి వారి మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, అలాగే స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, సంతానంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, అలాగే ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, వచ్చినటువంటి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు పలిగేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి ఈ తులారాశి వారికి నూతన అవకాశాలు కానీ మరింతగా లాభాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 40 రోజుల కాలంలో కాస్త ఉద్రేకపూరితంగా ఉన్నప్పటికీ, కాస్త టెన్షన్ పడేటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా వీరికి చివరిలో తుది విజయం, తుది లాభం వీరి అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తులారాశి వారికి ఇది ఒక అవకాశంగా భావించి ఈ సమయంలో వారు ఆ సమయాన్ని, ధనాన్ని, లేకపోతే వారు చేసేటువంటి క్రయ విక్రయాలంతా కూడా సద్వినియోగం చేసుకొని మరింతగా మంచి ఫలితాలు పొందడం వల్ల వారు మరింత ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఎటువంటి పరిహారాలు అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి పంచమ భావములో కుజశనుల కలయిక సంచారం కొనసాగుతోంది కనుక 2026 ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11 వరకు గల ఈ 40 రోజుల కాలంలో 5వ భావంలో పంచమ భావంలో కుజశనుల కలయిక సంచారం కొనసాగించడం ఈ 40 రోజుల కాలము వీరికి అంత మంచి ఫలితాలని ఇవ్వదు. పంచమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు, శని సంచరిస్తున్నాడు, ఇద్దరు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తారు. ఒక రకమైనటువంటి సందిగ్ధమైనటువంటి సమస్యతో కూడినటువంటి సందేహాలతో కూడినటువంటి పరిస్థితుల్ని వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరికి ఆలోచనలు ఏవి కూడా కలిసి రాదు. ముఖ్యంగా ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది. సంతానం విషయంలో కూడా వీరికి మనస్పర్ధలు, ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో కూడా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట బయట కూడా వీరు ఒక రకమైనటువంటి వ్యతిరేకతను వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా వృశ్చిక రాశి వారికి ఈ పంచమభావంలో కుజుడు సంచరించడం వల్ల వీరి ఆలోచనలు పెద్దగా కలిసి రాదు. పోటీ ప్రపంచంలో వీరు వెనకడుగు వేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా పరీక్షల్లో కానీ లేకపోతే ఎదుటివారితో వీరు పోటీపడి వీరు వెనకడుగు వేస్తారు. ఫలితాలు కూడా మంచిగా రాదు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావు. ఎవరికైనా ఇష్టమైనటువంటి వ్యక్తులతో వీరి మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు. అలాగే పనివారి సహకారం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో పనివారి సహకారం లేకపోవడం వల్ల వీరే ఇంటా బయట కూడా పనులు చేసుకోవడం, స్వయంగా కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించి తద్వారా వీరు పని ఒత్తిడికి, శ్రమకు, అలసటకు గురయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఈ వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి అశాంతి, నిరాశ కలగడానికి అవకాశం ఉంటుంది. వాహన సమస్యలు బాగా ఎదురవుతాయి. కొన్ని వస్తువులు వీరు దారబోసుకోవడం కానీ లేకపోతే కొన్ని వస్తువులు పాడైపోవడం వల్ల వాటిని మళ్ళీ రిపేర్ చేసుకోవడం కానీ కొత్త వస్తువులు కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు కూడా అనుకోకుండా వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వృశ్చిక రాశి వారికి 40 రోజుల కాలంలో ఉంది. తప్పనిసరిగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలమాలను సమర్పించి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. అలాగే ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. అలాగే వృశ్చిక రాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి సింధూరు పూజ నిర్వర్తించండి. స్వామివారికి పసుపు వర్ణపు అరటి పండును సమర్పణ చేయడం వల్ల ఈ కుజశనుల కలయిక పంచమ భావంలో జరిగేటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి చతుర్థ భావంలో అనగా అర్ధాష్టమ భావంలో కుజశనుల కలయిక సంచారం కొనసాగుతోంది. 2026 ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే నెల 11 వరకు
మీనరాశిలో జరిగేటువంటి ఈ కుజశనుల కలయిక సంచారం వల్ల తప్పనిసరిగా ఈ ధనుసు రాశి వారికి ఆలోచనలు ఏవి పెద్దగా కలిసి రాదు, ఖర్చులు పెరిగిపోతాయి, కుటుంబంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో కొన్ని చేయాల్సినటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా వాయిదా పడతాయి. అలాగే కుటుంబంలో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ప్రశాంతతను కోల్పోతారు, ఖర్చులు పెరిగిపోతాయి, మనస్పర్ధలు అధికమవుతుంది. జీవిత భాగస్వామితో కానీ, తల్లిదండ్రులతో కానీ, పిల్లలతో కానీ, సంతానంతో కానీ వీరి అభిప్రాయాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనస్పర్ధలు వస్తాయి. వాహన సమస్యలు విపరీతంగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబం కోసం ఏదైనా భూములు కొనుగోలు చేస్తే అవి వివాదాల్లో చిక్కుకుంటాయి. అలాగే కొన్ని సమస్యలు వీరిని విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చులు పెరిగిపోవడం, ఆర్థిక సమస్యలు అధికం కావడం, అశాంతికి గురి కావడం, కొన్ని సందర్భాల్లో వీరు అవమానాలు ఎదుర్కొనేటువంటి వాతావరణం కూడా మనకు బాగా కనిపిస్తుంది ఈ ధనుస్సు రాశి వారికి. ఈ చతుర్థ భావములో అనగా అర్ధాష్టమ భావములో మీనరాశిలో ఈ కుజశనుల కలయిక అనేటువంటిది వీరికి అంత మంచి ఫలితాలను ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి ఒక రాత్రి అక్కడ నిద్ర చేసి తిరిగి స్వామిని దర్శించుకుని రావడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా శనీశ్వర స్వామిని సందర్శించడం, అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఆ శని భగవానుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు. లేకపోతే ధనుసు రాశి వారికి ఉదర సంబంధమైన అనారోగ్యాలు కానీ, పనివారి సహకారం లేకపోవడం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికం కావడం కానీ, కొన్ని పనులు వాయిదా పడడం కానీ, రావాల్సిన ఆదాయం రాకపోవడం కానీ ఇలాంటి సమస్యల నుంచి విపరీతంగా ఇబ్బంది పడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేకపోతే వ్యవసాయ రంగంలో కానీ పూర్తిగా వ్యతిరేక ఫలితాలను పొందేటువంటి వాతావరణం ధనుసు రాశి వారికి ఈ 40 రోజుల కాలంలో మనకు కనిపిస్తుంది. మకర రాశి వారికి తృతీయ భావములో మీనరాశిలో కుజశనుల కలయిక జరుగుతోంది. ఇది విపరీతంగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణంగా చెప్పుకోవచ్చు. జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వీరికంటే చిన్నవారి యొక్క సహకారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి తృతీయ భావములో కుజుడు సంచారం కొనసాగించడం వల్ల భూములు కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. అలాగే వాహనాలు కొనుగోలు వల్ల కానీ, వాహనాల అమ్మకం వల్ల కూడా లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి మకర రాశి వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల వారికి మంచి ఫలితాలు, లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా వీరికి ధనం ఇవ్వాల్సి ఉంటే వారు తప్పనిసరిగా వారి ధనాన్ని తెచ్చిస్తారు. కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం ఎవరైనా ఉంటే వారు మిత్రులుగా మారడం వల్ల వీరు సంతోషించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా ఇంట బయట చాలా పనులు వారు చక్కదిద్దుకోగలుగుతారు. మంచి ఫలితాలను సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందడానికి మకర రాశి వారికి ఈ కుజశనులు 2026 ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు ఉన్నటువంటి ఈ కలయిక సంచారం వల్ల ఈ 40 రోజుల కాలం ఒక విధంగా అదృష్టకాలంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిహారాలు నిర్వర్తించాల్సిన పని లేదు. సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అనుకూలత కనిపిస్తుంది. కుంభరాశి వారికి ద్వితీయ భావములో ఈ కుజశనుల కలయిక సంచారం కొనసాగుతోంది. అనగా మీనరాశిలో జరిగేటువంటి ఈ కుజశనుల యొక్క కలయిక సంచారం ఈ కుంభరాశి వారికి ద్వితీయ భావం కావడం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వీరి మాటలకు విలువ పెరుగుతుంది. ఒక్కోసారి మంచి ఫలితాలు, తద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు పెద్దల నుంచి. కానీ ఒక్కోసారి వీరి మాటలు కఠినంగా మాట్లాడడం వల్ల ఎదుటివారు నొచ్చుకోవడం, తద్వారా మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల నుంచి కొన్ని సందర్భాల్లో వీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి ఒక్కోసారి వీరు నష్టపోయేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు అనుకోకుండా మంచి ఫలితాలు వచ్చేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకసారి నష్టపోయేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. అకాల వర్షాల వల్ల కానీ, లేకపోతే ఇతరత్ర ప్రమాదాల వల్ల కానీ, లేకపోతే అగ్ని ప్రమాదాల వల్ల కానీ పంట నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో వీరు కుంభరాశి వారు ఎదుర్కొనేటువంటి వాతావరణం ఉంటుంది. ఇంటి సభ్యులు కానీ, లేకపోతే వీరి కింద పనిచేసేటువంటి సహ ఉద్యోగులు కానీ, లేకపోతే పనివారి సహకారం ఒక్కోసారి పూర్తిగా వీరికి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఒక్కోసారి వారి సహకారం వల్ల మంచి ఫలితాలను కూడా పొందడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కొన్ని కార్యక్రమాలంతా కూడా నిర్వహించి మధ్యలో ఆపివేయడం కానీ, లేకపోతే వాయిదా వేసుకునేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. అలాగే
స్థిరాస్తుల నుంచి రావాల్సిన ఆదాయం కూడా ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగాలేని పరిస్థితులు, మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారికి. కుంభరాశి వారు వీలైనంత వరకు కాలం వ్యతిరేకంగా పయనిస్తోంది కనుక, భగవంతుడు కూడా మన అనుకూలంగా లేడు కనుక, ఈ కుజశనుల కలయిక ద్వితీయ భావంలో జరుగుతుంది కనుక, రాబోయే మంచి రోజులు దృష్టిలో పెట్టుకొని మౌనం వహిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే త్రికట శుద్ధిగా మనసవాచ కర్మన తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల తప్పనిసరిగా వీరు కొన్ని వివాదాల నుంచి, మాటల నుంచి, సమస్యలను రాకుండా వీరు బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేస్తూ మౌనం వహించడం వల్ల, తమ చేతనైనంత వరకు శక్తి సామర్థ్యాలతో పని చేసుకుంటూ పోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. తప్పనిసరిగా కుంభరాశి వారు శనేశ్వర స్వామి దర్శనం కానీ, ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసుకొని స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజున అర్చన కానీ, అభిషేకం కానీ నిర్వహించాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయడం వల్ల ఈ కుంభరాశి వారు ఈ ద్వితీయ భావంలో జరిగేటువంటి కుజశనుల కలయిక సంచారం వల్ల ఈ 40 రోజుల కాలంలో ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి వీరి యొక్క భావంలో, అనగా వీరి యొక్క రాశిలోనే ఈ కుజశనుల కలయిక జరుగుతోంది కనుక విపరీతంగా ఖర్చులు పెరిగేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కుజగ్రహం వీరికి ద్వితీయాధిపతి మరియు భాగ్యాధిపతి కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరి మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మీనరాశి వారికి కనిపిస్తుంది. అలాగే మీనరాశి వారికి లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో శని సంచరించేటప్పుడు సోమరితనం వల్ల కొన్ని పనులు, ఇబ్బందులు, వాయిదాలు వేసుకునేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ పనులు వాయిదాలు వేయడం వల్ల కొంత నష్టపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. పనివారి సహకార లోపం బాగా కనిపిస్తుంది. ఇంట బయట కూడా వీరే స్వయంగా పనులు నిర్వర్తించుకొని శ్రమ పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పూర్తిగా నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వర్షాలు అధికం కావడం వల్ల కానీ, లేక వర్షాలు లేకపోవడం వల్ల కానీ ఈ మీనరాశికి సంబంధించిన రైతులు ఇబ్బందులు పడేటువంటి వాతావరణం ఉంది. వాహన ప్రమాదాలు కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించిన రిపేర్ల వల్ల కానీ మీనరాశి వారు ఇబ్బందులు పడతారు. అలాగే భూములకు సంబంధించినటువంటివి ఏవైనా వివాదాలు ఉంటే అవి మరింతగా జటిలం అవుతాయి. వాటికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఉంటే అవి వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో 2026 ఏప్రిల్ నెల 2వ తారీఖు నుంచి మే 11 వరకు గల ఈ 40 రోజుల కాలంలో ఈ మీనరాశి వారు భూములు కొనుగోలు కానీ, భూముల అమ్మకాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి ప్రయత్నాన్ని కూడా విరమించుకోవడం, లేకపోతే వాయిదా వేసుకోవడం వల్ల వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా తమ పని తాము చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్వయంగా తమ పనులు తాము చేసుకోవడం, భూములకు సంబంధించిన లావాదేవీలు కానీ, వాహనాలకు సంబంధించిన లావాదేవీలు చేయకుండా వాయిదా వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం, అలాగే శనేశ్వర స్వామి జన్మరాశిలో సంచరిస్తున్నారు కనుక ఆంజనేయ స్వామిని ప్రతినిత్యం దర్శించడం, ఆంజనేయ స్వామికి సంబంధించిన సుందరకాండ పారాయణం చేసుకోవడం, గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ మీనరాశి వారు ఈ జన్మరాశిలో జరుగుతున్న కుజశనుల కలయిక సంచారం నుంచి, ఈ ప్రతికూలత నుంచి కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంటుంది.